హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. మార్కెట్ రిలేటెడ్గా ఉన్న అప్డేట్స్తో పాటు కొంత ఇంట్రెస్టింగ్ డేటా ఉంది. సో ఒక ట్రేడింగ్ యాక్టివిటీ ద్వారా నియర్లీ 2,86,000 దగ్గరగా ఒక ట్రేడర్ లాస్ అయ్యారు. సో ట్రేడింగ్లో లాస్ కొత్తే ఉంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ట్రేడ్ చేసి లాస్ అవుతూ ఉంటారు కదా. అంటే ఇక్కడ తను లాస్ అయింది ట్రేడింగ్ చేసి కాదు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సినారియో ఉంది, అది ప్రతి ఒక్క ట్రేడర్ కూడా తెలుసుకోవాలి. సో ఇది కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటే ఎస్జిఎక్స్ నిఫ్టీ ఈ పాయింట్ ఆఫ్ టైంకి నియర్లీ 150 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్గా ఉంది. మనం ఫ్రైడే వీడియో చేసే పాయింట్ ఆఫ్ టైంకి ఎక్కడ ఉందో ఒకసారి గమనిద్దాం. అండ్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నియర్లీ 6 o'clock వరకు ఎస్జిఎక్స్ నిఫ్టీ 16,420 దగ్గరే ఉంది. బట్ నియర్లీ 7 o'clock దగ్గర నుంచి ఎస్జిఎక్స్ నిఫ్టీలో మనకి టాప్ సైడ్ మూవ్ కనిపించింది. అండ్ యూఎస్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఓపెన్ అవడం అండ్ అక్కడి నుంచి కూడా ర్యాలీ అవడంతో ఎస్జిఎక్స్ నిఫ్టీలో కూడా కొంత స్ట్రాంగ్ మూవ్ అయితే కనిపించడం జరిగింది పాజిటివ్ సైడ్. అండ్ యాజ్ ఆఫ్ నౌ నియర్లీ 150 పాయింట్స్ దగ్గరగా ఎస్జిఎక్స్ నిఫ్టీ పాజిటివ్లో ఉంది. అండ్ ఈ ఫెడ్ టేపరింగ్ కారణంగా ఎఫ్ఐఎస్ వాళ్ళ డబ్బుల్ని వెనక్కి తీసుకువెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందని ఈ ఎస్జిఎక్స్ నిఫ్టీ చాలా ఎక్కువగా ఫాలో అయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి అన్నప్పుడు స్టాక్ మార్కెట్ క్రాష్ అని క్వశ్చన్ మార్క్ పెడుతూ సైకాలజీ ఆఫ్ స్టాక్ మార్కెట్ అని ఈ వీడియోలో నేను మీకు ఫెడ్ టేపరింగ్ కారణంగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లోంచి ఎఫ్ఐఎస్ డబ్బుల్ని వెనక్కి తీసుకువెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని ఫెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ రావడంతో ఎఫ్ఐఎస్ నియర్లీ 2,300 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ సెల్ చేశారు. మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్ మెయింటైన్ అవుతున్న డిఏఎస్ స్టిల్ బయింగ్ మోడ్లోనే ఉన్నారు. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఫెడ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్తో అయితే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఇలా ఫాలో అయ్యాయో, August 26th and 28th ఒక మీటింగ్ అయితే ఇంటర్నేషనల్గా ఒక మీటింగ్ అయితే కండక్ట్ అవ్వబోతుంది. అందులో ఫెడ్ చైర్మన్ అన్న పవల్ గారు మాట్లాడబోతున్నారు. సో ఈ రోజుల్లో 26 to 28 ఈ పాయింట్లో మాట్లాడతారని చెప్తున్నారు. సో అప్పుడు కూడా ఏదైనా టేపరింగ్ రిలేటెడ్గా మాట్లాడతారా? ఆల్రెడీ టేపరింగ్ గురించి మాట్లాడారు, మార్కెట్స్ రియాక్ట్ అయ్యాయి. ఫర్దర్గా దాని గురించి ఇంటెన్సిఫై చేస్తే ఏదైనా మాట్లాడతారా, ఏదైనా స్టేట్మెంట్స్ ఉంటాయని కూడా మార్కెట్ అయితే అబ్జర్వ్ చేస్తుంది అన్న విషయం అయితే మనం గుర్తుంచుకోవాలి. అండ్ ప్రెసెంట్ మా వ్యూ గురించి మాట్లాడతాను. నేను స్టార్టింగ్ లో ఎస్జిఎక్స్ నిఫ్టీ ఇలా పెరిగింది అని చూపించడానికి కూడా మెయిన్ రీజన్, మనం మార్కెట్స్ ఎక్కడైతే క్లోజ్ అయ్యాయో మనం వీడియో అప్లోడ్ చేసిన ఒక ½ an hour to 1 hour వరకు కూడా మార్కెట్స్ అదే రేంజ్ లో గ్లోబల్ గా కూడా ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా మార్కెట్ క్లోజ్ అయిన రేంజ్ లోనే ఉంది. దాని తర్వాత ఎస్జిఎక్స్ నిఫ్టీ పెరిగింది. కానీ స్పెషల్లీ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్కి సంబంధించిన ఆర్టికల్స్ని మీరు గమనించే ప్రయత్నం చేస్తే మార్కెట్ ఎప్పుడైతే హెవీగా ఫాలో అయిందో ఆ పాయింట్లో మీకు 15,000 14,000 టార్గెట్స్ అంటూ మీకు ఆర్టికల్స్ కనిపించాయి. అండ్ దాని తర్వాత కూడా ఇమీడియట్గా మార్కెట్ ఎప్పుడైతే ఫాలో అయి క్లోజ్ అయిందో, లోయర్ లెవెల్స్లో క్లోజ్ అయిందో వెంటనే మార్కెట్ ఇంకా ఫాలో అవబోతుంది. ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువ కరెక్షన్ ఉంటుంది. సో ప్రీవియస్గా బులిష్గా ఉన్న అనలిస్ట్ అండ్ వాళ్ళ రెస్పెక్టివ్ ఆర్టికల్స్ అన్ని కూడా బేరిష్గా కన్వర్ట్ అయ్యాయి. అగైన్ ఇవాళ ఎస్జిఎక్స్ నిఫ్టీ 150 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్లో ఉండేసరికి అగైన్ ఆర్టికల్స్ న్యూట్రల్ టు బులిష్గా మనకి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నంతా మార్కెట్ మూవ్ ఖచ్చితంగా సైకాలజీని ఇంపాక్ట్ చేస్తుంది. ఇదే మనకు వచ్చే అడ్వాంటేజ్. ఒక ఇంపార్టెంట్ లెవెల్ని ఉంచుకొని ఆ లెవెల్ బ్రేక్ అయితేనే మన వ్యూని మార్చుకుంటాం అనుకుంటే, అది బ్రేక్ అయ్యి నిజంగా మార్కెట్లో అంత వీక్నెస్ ఉంటే అప్పుడు మన వ్యూని మనం మార్చుకోవచ్చు. కానీ అలా కాకుండా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ద్వారా మార్కెట్ కొంత ఫ్లక్చువేట్ అవుతూ డౌన్ సైడ్కి వెళ్తున్న ప్రతిసారి కూడా ఇక్కడ నుంచి కరెక్షన్ స్టార్ట్ అయిపోయిందని మనం ఎగ్జైట్ అవ్వకుండా లోయర్ లెవెల్స్లో ఒక స్ట్రాంగ్ లెవెల్ని, సపోర్ట్ లెవెల్ని మనం ఉంచుకున్నట్లయితే అన్నెసరీగా మనం టెన్షన్కి గురవ్వాల్సిన నీడ్ అయితే లేదు. ఫాల్ ముందు చెప్పాను, ఫాల్ అవుతున్నప్పుడు చెప్పాను, అండ్ ఫాల్ అయిన తర్వాత ఎస్జిఎక్స్ నిఫ్టీ 200 పాయింట్స్ దగ్గరగా డౌన్ సైడ్ ఓపెన్ అవుతుందన్నప్పుడు కూడా మేము పాజిటివ్ సైడే ఉంటున్నాం. ఈవెన్ షార్ట్ టర్మ్ కూడా మా వ్యూలో ఎటువంటి చేంజ్ కూడా లేదు, పాజిటివ్ సైడే ఉండబోతున్నామని టెలిగ్రామ్లోను అండ్ లాస్ట్ న్యూస్ వీడియోలోను నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టిల్ సేమ్ వ్యూనే కంటిన్యూ చేస్తున్నాను. 16,240 లెవెల్ బ్రేక్ అయి సస్టైన్ అవ్వడం ఆర్ క్లోజ్ అవ్వడం జరగకుండా మా వ్యూ ఇక్కడ నుంచి అగైన్ మార్కెట్ ఫాల్ అయి 16,260 వరకు వెళ్ళి అగైన్ మళ్ళీ రివర్స్ అవుతున్నా మా వ్యూని అయితే మేము చేంజ్ చేయాలనుకోవట్లేదు. స్టిల్ మార్కెట్ రిలేటెడ్గా బులిష్గానే మెయింటైన్ చేస్తున్నాం. అండ్ ఫ్రెండ్స్, ఒక డెసిషన్ తీసుకోవడానికి మీ ఒపీనియన్ అయితే కావాలి. సండే మనం న్యూస్ వీడియోస్ చేస్తూ వస్తున్నాం కదా. సో ఎప్పుడు స్టార్ట్ చేసాం కూడా తెలియదు ఈ న్యూస్ వీడియోస్, బట్ ఎస్ చేస్తూ వస్తున్నాం సండే రోజు కూడా. కాకపోతే సండే రోజు గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాను, ఏ వీడియో కూడా అప్లోడ్ చేయకూడదు అనుకుంటున్నాను. దీనికి మెయిన్ రీజన్, మన మెయిన్ ఛానల్ రిలేటెడ్గా సాటర్డే వీడియోస్ ఆగిపోయాయి. అండ్ సెకండ్ ఛానల్ రిలేటెడ్గా కూడా నెక్స్ట్ వస్తున్న వీడియోస్ రిలేటెడ్గా ఇంకా ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంది. సో వాటికి ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీకు వాల్యూ క్రియేట్ అవుతుంది. అండ్ ఫ్రైడే తర్వాత సాటర్డే సండే కూడా పెద్ద అప్డేట్స్ ఉండట్లేదు. సో ఏం చెప్పాలని ఇంకా ఎక్కువ సర్చ్ చేసి ఇంకా ఎక్కువ కంటెంట్ యాడ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఈ టెంపరరీ టాపిక్స్ మీద సండే రోజు గ్యాప్ తీసుకొని ఇతర వాటి మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను. మీ వ్యూ ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఏం సపోర్ట్ చేస్తున్నారు? సండే బ్రేక్ తీసుకుందామా, లేదా సండే కూడా కంటిన్యూ చేయాలా, దేని సపోర్ట్ చేస్తున్నారని దాన్ని బట్టి ఒక ఫైనల్ కాల్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాం. మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ కొంత టాప్ సైడ్కి మూవ్ అవుతున్నా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్లో మనకు కొంత కరెక్షన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఫర్దర్గా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు షార్ట్ టర్మ్ వ్యూ పెట్టుకొని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఈ పాయింట్లో కూడా ఎంటర్ అవ్వద్దు. కరెక్టే, బట్ స్టిల్ చెప్తున్నాను, ఈ పాయింట్లో కూడా చెప్తున్నాను, ఎంటర్ అవ్వద్దు.
చాలా డేస్ బ్యాక్ చెప్పాను పోర్ట్ఫోలియో స్టాక్స్ అలర్ట్ అని, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కంటే కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్ కి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇవ్వండి అని. ఇప్పటికి కూడా ఫర్దర్ గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఏ స్పేస్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా లార్జ్ క్యాప్ స్టాక్స్ ని ప్రెసెంట్ సెలెక్ట్ చేయండి. ఓవర్ ద పీరియడ్ అవి కూడా మార్కెట్ తో పాటు మూవ్ అవుతాయి. కానీ ఎవరైతే షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ వ్యూ తో ఉంటున్నారో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ కొంతవరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు కొంతవరకు అవాయిడ్ చేయండి అంటున్నారు. మరి ప్రీవియస్ గా మాట్లాడుకున్న స్టాక్స్ పరిస్థితి లైక్ గోదావరి పవర్, ఇదే కాదు నితిన్ స్పిన్నర్స్ అని, ISGEC అని, పాలిమెడ్ అని, గ్రోరియర్ అండ్ వీల్, ఇవన్నీ కూడా స్టాక్స్ రీసెంట్ డేస్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అవ్వడంతో వాటిలో ఎక్కువ కరెక్షన్ కనిపిస్తుంది. నేను సజెస్ట్ చేస్తున్నది వీటిల్లోనే కాదు ఇతర మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు. మీరు screener.in లోకి రండి, మీకు అనుకున్న కంపెనీని ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత కిందకు వస్తుంటే క్వార్టర్లీ రిజల్ట్స్ అని కనిపిస్తాయి. లాస్ట్ 4 quarters నుంచి మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ యొక్క నెంబర్స్ ఎలా ఉన్నాయో గమనించండి. రెవెన్యూస్ పెరుగుతున్నాయా, మార్జిన్స్ పెరుగుతున్నాయా, కింద ప్రాఫిటబిలిటీ పెరుగుతుందా? ఒకసారి ఈ డేటాను గమనిస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఆ స్టాక్ రీసెంట్ క్వార్టర్స్లో బెటర్గా పర్ఫామ్ చేసిందా చేయలేదా అని. సో లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి బెటర్గా పర్ఫామ్ చేస్తూ ఉంటే ఫర్దర్ కమింగ్ క్వార్టర్స్లో కూడా ఆ స్టాక్లో పర్ఫార్మెన్స్ బాగుండడానికే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఆ స్టాక్లో వచ్చే ఫాల్ మనకి ఒక ఆపర్చునిటీలా చూడాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది గోదావరి పవర్. జూన్ 2020 నుంచి వీళ్ళ రెవెన్యూస్ ఎలా గ్రో అయ్యాయి, స్పెషల్లీ వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, బికాస్ మనకి మెటల్ ప్రైసెస్ బాగా పెరుగుతుండేసరికి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్లో ఒక స్ట్రాంగ్ మూవ్ కనిపించింది. అండ్ ఈవెన్ వీళ్ళ ప్రాఫిటబిలిటీలో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో ఫెడ్ టేపరింగ్ కారణంగా గ్లోబల్గా మెటల్ ప్రైసెస్ డ్రాప్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్లో డిప్ కనిపిస్తుంది. ఇంకా ఎక్కువగా మెటల్ ప్రైసెస్ ఫాలో అవుతాయి, దాని ద్వారా వీళ్ళకి డిసడ్వాంటేజ్ ఉంటుందనే స్టాక్ ప్రైస్లో ఉండాల్సిన కరెక్షన్ కంటే ఎక్కువ కరెక్షన్ ప్రెసెంట్ విట్నెస్ అవుతుంది. వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ పెద్దగా చేంజ్ అవుదని మార్కెట్కి ఎప్పుడైతే అర్థమవుతుందో అగైన్ స్టాక్లో మనకి ర్యాలీ కనిపించడానికి పాసిబిలిటీ ఉంది. ఇదేనే కాదు ఇతర మెటల్ స్టాక్స్ గురించి చెప్తున్నాను. టాటా స్టీల్ 9% దగ్గరగా లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో పడింది. సో మెటల్ స్టాక్స్లో కరెక్షన్ స్టార్ట్ అయింది అని ఆర్టికల్స్లో కూడా కనిపిస్తుంది. నేను ఆ సేమ్ ఆర్టికల్స్ టాటా స్టీల్ 600 దగ్గర ఉన్నప్పుడు చూశాను, 800 దగ్గర ఉన్నప్పుడు చూశాను, 1200 దగ్గర ఉన్నప్పుడు కూడా చూశాను. మెటల్స్ పడుతున్నాయని మేము చెప్పామని ఆర్టికల్స్లో మెన్షన్ చేస్తున్నారు. మెటల్స్ పడుతున్నాయని వాళ్ళు 400, 600, 800, 1200 దగ్గర ఉన్నప్పుడు ప్రతిసారి కూడా మెన్షన్ చేస్తూనే వస్తున్నారు. పెరుగుతున్నప్పుడు మనం పాజిటివ్ వ్యూ తీసుకోవడం చాలా ఈజీ, బట్ పడుతున్నప్పుడు కూడా చెప్తున్నాను గ్లోబల్గా వచ్చిన అప్డేట్, టేపరింగ్ అప్డేట్ మెటల్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. షార్ట్ టర్మ్లో నెగిటివ్గా ఉంటాయేమో, బట్ చైనా వాళ్ళు వాళ్ళ ప్రొడక్షన్ స్టార్ట్ చేయకపోతే గ్లోబల్గా కావాల్సిన సప్లై ఎక్కడి నుంచి వస్తుంది మెటల్స్కి? వాళ్ళే మెయిన్ సప్లై ఎప్పటి నుంచో. కానీ వాళ్ళ పొల్యూషన్ కారణంగా వాళ్ళు అక్కడ మెటల్ సప్లైని చేయలేకపోతున్నారు, ప్రొడక్షన్ చేయలేకపోతున్నారు. కాబట్టి గ్లోబల్గా ఉన్న ఇతర స్టీల్ అండ్ మెటల్ కంపెనీస్కి ఆ డిమాండ్ అనేది వస్తుంది. కానీ పర్సనల్గా నేనైతే స్టీల్ ఆర్ మెటల్ ప్రైసెస్ పెరగాలని అయితే కోరుకోవట్లేదు. బికాస్ ఇవి పెరుగుతూ ఉండడం కారణంగానే ఇతర కంపెనీస్ పడుతున్నాయి. ఇది రా మెటీరియల్గా యూజ్ చేస్తున్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, స్పెషల్లీ ఆటో కంపెనీస్లో మనకి అలా ఫాల్ కనిపిస్తుంది. కాబట్టి మెటల్ ప్రైసెస్ పెరిగిపోవాలనేది నా వ్యూ కాదు. కానీ డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచ్ అవుతున్నంత వరకు కూడా మెటల్ కంపెనీస్ రిలేటెడ్గా పాజిటివ్ మూవ్ ఉండడానికే పాసిబిలిటీ ఉంది. బట్ ఐ సజెస్ట్ బిగినర్స్ కొత్త పొజిషన్స్ ఇలా పడుతున్నాయి కదా అని మెటల్ స్టాక్స్లో ఈ పాయింట్లో తీసుకోవద్దు. బికాస్ గ్లోబల్గా ఫెడ్ టేపరింగ్ అప్డేట్తో మెటల్ స్టాక్స్లో కొంత కరెక్షన్ వస్తుంది. కాబట్టి ఎవరైతే రిస్క్ తక్కువగా ఉంచాలనుకుంటున్నారో యాజ్ ఆఫ్ నో మెటల్ స్పేస్ని అయితే అవాయిడ్ చేయండి. ఈవెన్ గ్లోబల్ స్పిరిట్స్ పడుతున్నా సరే వీటి రిలేటెడ్గా ప్రజెంట్ వాళ్ళ ఫైనాన్షియల్స్ బెటర్గానే ఉన్నాయి. కాబట్టి మా వ్యూ వాటి రిలేటెడ్గా పాజిటివ్గా ఉంది. అండ్ అవి పడుతూ ఉంటే కూడా నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఫస్ట్ 20%, నెక్స్ట్ 10% లాగా యావరేజ్ చేయొచ్చని. సో ఆ ఫార్ములానే అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి నేను ఫ్రైడే వీడియోలో మాట్లాడాను, కొత్తగా కొనద్దు అని. సో ఎగ్జిస్టింగ్గా ఉంటున్న వాళ్ళు ఏం చేయాలి, ఎగ్జిట్ అవ్వాలా అని అడుగుతున్నారు. ప్రజెంట్ హోల్డ్ చేయడానికి ఒక స్ట్రాంగ్ లాజిక్ అయితే లేదు. సో ఇక్కడ హోల్డ్ చేస్తే మన కమింగ్ డేస్లో రికవరీ వస్తుందానో లేకపోతే ఏదైనా ఒక చిన్న హోప్తో హోల్డ్ చేయాల్సింది తప్పితే ఫర్దర్గా వీళ్ళ బిజినెస్ స్ట్రాంగ్గా మూవ్ అయిపోతుంది, ఇక్కడి నుంచి ర్యాలీ అయిపోతుంది అని ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ లేదు. కాబట్టి సెల్ చేయాలంటే మీరు సెల్ చేయండి, రిగ్రెట్ అవడానికి ఏం లేదు. నెక్స్ట్ ఒకవేళ ర్యాలీ అయినా రిగ్రెట్ అవడానికి ఏం లేదు. ఇతర స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి వాటిలో మన క్యాపిటల్ సేఫ్టీ అండ్ రిటర్న్స్ రిలేటెడ్గా కూడా మనకు ఒక ఐడియా ఉంటుంది. ఇక్కడ కంప్లీట్గా నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉంటాయనే దాన్ని బట్టి ఈ స్టాక్ ఒక ఫర్దర్ మూవ్ ఆధారపడి ఉంటుంది. నేనైతే ఆ రిస్క్ తీసుకోవాలని అనుకుంటున్నాను నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసి. సో ఇప్పుడు ఎలా ఉందంటే ఒక క్వశ్చన్ మార్క్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేనేజ్మెంట్ ప్రెసెంట్ ఉన్న ప్రావిజనింగే కాదు ఇంకా బ్యాడ్ లోన్స్ ఏవే ఉన్నాయో రికగ్నైజ్ చేసి వాటి రిలేటెడ్గా కూడా ప్రావిజనింగ్ చేస్తామని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అంటే వీళ్ళ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇంకా వీక్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందని ఒక సెంటిమెంట్ కూడా వీళ్ళు మార్కెట్లోకి పంపించారు. అండ్ CEO కూడా రెసిగ్నేషన్ ఇస్తూ ఉండడం, టాప్ మేనేజ్మెంట్ ఎగ్జిట్ అవుతూ ఉండడం, ఇలాంటి రీజన్స్తోనే స్టాక్ ఇలా ఫాలో అయింది. బట్ నేను రిస్క్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ వరకు వెయిట్ చేస్తాను. ఆ రిజల్ట్స్ మరీ అంత వీక్గా ఉంటే, అంత బ్యాడ్గా ఉంటే, ఒకవేళ స్టాక్ ఆ పాయింట్లో ఇక్కడ 19 పాయింట్ అంటే నియర్లీ 20 దగ్గర ఉంది, అప్పుడు 5-6 రూపీస్లో ఉన్న
నేనేం రిగ్రెట్ అవ్వను. సో ప్రీవియస్గా నాకు 19 ఉన్నప్పుడే నేను ఎగ్జిట్ అయి ఉండాల్సిందని రిగ్రెట్ అవ్వను. ఆ పాయింట్లో వీళ్ళ ఎన్పిఎస్ ఎంతలా డిటోరియేట్ అవుతున్నాయి అండ్ మేనేజ్మెంట్ కామెంటరీ రెండింటిని గమనించి నేనైతే ఒక ఎగ్జిట్ కాల్ తీసుకుంటాను ఒకవేళ అంత వర్స్ట్గా ఉంటే. బట్ బిగినర్స్ ఇప్పటికే క్యాపిటల్ ఎక్కువగా లాస్ అయ్యాము, ఇంకా పడుతుందా, ఇక్కడ నుంచి కరెక్ట్ అవుతుందా, ఇక్కడ మేము ఎగ్జిట్ అవ్వాలనే క్వశ్చన్ మార్క్ ఎవరికైతే ఉందో, అన్సర్టనిటీ ఉన్న స్టాక్లో ఉండాల్సిన నీడ్ కూడా లేదు. మీరు ఎగ్జిట్ తీసుకున్నా అది తప్పు అయితే కాదు, ఎగ్జిట్ తీసుకోండి. ఇఫ్ మీరు కేఎఫ్సి, పిజ్జా హట్ ఈ ఫ్రాంచైజెస్ని రన్ చేసే దేవ్యాని ఇంటర్నేషనల్స్ ఐపీఓ అప్లై చేసి మీకు అలాట్ అవ్వకపోతున్నా ఆర్ఈ లెవెల్స్లో కొనాలా లేదా అని మీరు వెయిట్ చేస్తున్నా, ఒక స్మాల్ అప్డేట్, వీళ్ళ కాంపిటీటర్ మార్కెట్లోకి రాబోతున్నారు. వీళ్ళ కాంపిటీటర్ ఎవరు? ఇండియా మొత్తం మీద వీళ్ళే కదా కేఎఫ్సి, పిజ్జా హట్ స్టోర్స్ని రన్ చేసేది. వీళ్ళు కాకుండా ఇంకెవరు ఆ స్టోర్స్ని రన్ చేయకూడదు కదా ఇండియాలో అంటే? కాదు, ఇంకొకరు ఉన్నారు, సఫైర్ ఫుడ్స్. వాళ్ళు కూడా ఇండియాలో కేఎఫ్సి, పిజ్జా హట్ అండ్ టాకో బెల్, ఇది కంప్లీట్గా బ్రాండ్స్కి సంబంధించిన బ్రాండ్స్. ఈ బ్రాండ్స్ అన్నిటిని కూడా ఇండియాలో వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అండ్ వీళ్ళ మేనేజ్మెంట్ కొంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ కంపెనీకి సంబంధించిన సీఈఓ సంజయ్ పురోహిత్ తను ప్రీవియస్గా వర్క్ చేసిన కంపెనీస్ని గమనిస్తే క్లాతింగ్ బ్రాండ్ అయిన లెవిస్, అలాగే క్యాడ్బరీ ఇండియా, ఏషియన్ పెయింట్స్ ఇలాంటి కంపెనీస్లో తను ప్రీవియస్గా వర్క్ చేశారు. అలాగే కోర్ టీంలో ఉన్న ఇతర పీపుల్ కూడా ప్రీవియస్గా ఇతర కంపెనీస్లో వర్క్ చేసిన వాళ్ళే. దివ్యాని ఇంటర్నేషనల్స్ అలాగే సఫైర్ ఫుడ్స్కి సంబంధించి లాస్ట్ 3 years రెవెన్యూస్ ఎలా వస్తున్నాయి, అది కూడా ఒక్కొక్క సెగ్మెంట్ నుంచి రెవెన్యూస్ ఎలా వస్తున్నాయని మీకు స్క్రీన్ పైన డేటా కనిపిస్తుంటుంది. అండ్ పర్సెంట్ ఆఫ్ రెవెన్యూ కూడా దివ్యాని ఇంటర్నేషనల్ వాళ్ళు అలాగే సఫైర్ ఫుడ్స్ వాళ్ళు ఇద్దరు కూడా కేఎఫ్సి నుంచే పెంచుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. దివ్యాని ఇంటర్నేషనల్ వాళ్ళు అగ్రెసివ్గా కేఎఫ్సి స్టోర్స్ని పెంచారు, కానీ అంత అగ్రెసివ్గా సఫైర్ ఫుడ్స్ వాళ్ళు కేఎఫ్సి స్టోర్స్ని అయితే పెంచలేదు. వాళ్ళ కేఎఫ్సి స్టోర్స్ కూడా పెరుగుతున్నాయి, బట్ దివ్యాని ఇంటర్నేషనల్ వాళ్ళు తీసుకువెళ్తున్న అగ్రెసివ్నెస్ కేఎఫ్సి స్టోర్స్ రిలేటెడ్గా సఫైర్ ఫుడ్స్ వాళ్ళు అయితే తీసుకోలేదు. అండ్ కేఎఫ్సి అలాగే పిజ్జా హట్ నుంచి వీళ్ళ గ్రాస్ మార్జిన్స్ ఎలా ఉంటాయన్న డేటాను కూడా మీరు గమనించవచ్చు. ప్రెసెంట్ కేఎఫ్సి రిలేటెడ్గా మార్జిన్స్ ఇద్దరికి ఒకటేగా ఉన్నాయి. పిజ్జా హట్ రిలేటెడ్గా సఫైర్ ఫుడ్స్ వాళ్ళకి ఇంకా మార్జిన్స్, గ్రాస్ మార్జిన్స్ బెటర్గా ఉంటున్నాయి. వన్స్ వీళ్ళ ఆర్హెచ్పి పబ్లిష్ చేసిన తర్వాత వాళ్ళ ఇంటర్నల్గా ఉన్న డీటెయిల్స్ని కూడా మనం అనాలిసిస్ చేసి ఒక కంక్లూజన్ అయితే తీసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఆదాని గ్రూప్ నుంచి మనకు ఆదాని విల్మర్ ఐపీఓ రాబోతుంది అనుకున్నాం. ఇది ఆదాని గ్రూప్ అలాగే విల్మర్ గ్రూప్ మధ్యలోనే జాయింట్ వెంచర్ అనుకున్నాం కదా. వీళ్ళ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఆదాని గ్రూప్ రిలేటెడ్గా ప్రీవియస్గా కొన్ని స్పెక్యులేషన్స్ రన్ అయ్యాయి, గుర్తుందా? సో ఆదాని గ్రూప్లో ఎక్కువగా ఎక్కడి నుంచో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయని దాని రిలేటెడ్గా సెబీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అన్నట్టు. సో మేబీ ఆ ఇన్వెస్టిగేషన్స్ కారణంగానో ఏమో ఆదాని విల్మర్ ఐపీఓని హోల్డ్లో ఉంచారు, రావాల్సిన ఐపీఓని కొంతవరకు ఆపారు అన్నట్లయితే అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే లాస్ట్ 30 daysలో 32 DRHPs దగ్గరగా సెబీకి ఫైల్ అయ్యాయి. అండ్ ఇక్కడ ఒక ట్రేడ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ ట్రేడ్ గురించి మాట్లాడే ఇలా లాస్ అయ్యారని కాదు, కొంత ఇంపార్టెంట్ డేటాని కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ ట్విట్టర్లో సర్క్యులేట్ అయిన ఇమేజ్, సో ఇది నిజమా కాదా అని పర్సనల్గా కూడా నేను వెరిఫై చేశాను, ఆ డేటాను కూడా చూపిస్తాను. బట్ ఇక్కడ ఉన్న డేటాని మీరు గమనించారంటే, సో ఎంటైర్ డేటాని కాదు, 16,450 కాల్ని గమనించారంటే తన యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ 104.77, నియర్లీ 10 లాస్ దగ్గరగా చేసినట్టున్నారు. తను 105 దగ్గర చేశారనుకుందాం, 105 దగ్గర చేశారు. తను చేసింది ఏంటి? సెల్లింగ్. సో సెల్ చేసి ఒక పాయింట్లో ఎగ్జిట్ అవుదాం అనుకొని మార్కెట్ ఆర్డర్ పెట్టి ఎగ్జిట్ అయ్యారు. సో సెల్లర్ ఎగ్జిట్ అవుతున్నారంటే మార్కెట్ నుంచి బై చేస్తున్నట్టు. 140, 150 దగ్గర కనిపిస్తున్నది, లాస్ట్కి 175 దగ్గర క్లోజ్ అయింది. అది 677 దగ్గర ట్రిగ్గర్ అయింది. సో దీనికి మెయిన్ రీజన్ తను మార్కెట్ ఆర్డర్ పెట్టేసరికి, తన ఆర్డర్ ఎక్స్చేంజ్కి వెళ్ళేసరికి ఆ పాయింట్లో మ్యాచ్ అవుతున్న తనది బై ఆర్డర్ కాబట్టి సెల్ ఆర్డర్ ఆ టైంలో ఎక్కడుందో మ్యాచ్ చేస్తుంది ఎక్స్చేంజ్. సో ఆ టైంలో సెల్ ఆర్డర్ 677లో ఉంది. యూజువల్గా అయితే మనం అంత పెద్ద ప్రైస్ పెట్టలేమన్నమాట. సో కొన్ని ఆప్షన్స్కి మనం ఇష్టం వచ్చినట్లు పైకి కిందకి ప్రైజెస్ని మనం మెయింటైన్ చేయలేం. ఒక ఫ్రీజ్ లిమిట్ అనేది ప్రీవియస్గా ఉండేది, కానీ August 16th NSE వాళ్ళు ఒక సర్క్యులర్ని రిలీజ్ చేశారు. ప్రీవియస్గా ఉన్న కొన్ని రూల్స్ని చేంజ్ చేశారు. సో ఈ రూల్స్తో ఏ ప్రైజెస్లో అయినా ఆర్డర్ పెట్టే ఒక ఎబిలిటీ ఉండడంతోనే ఈ ప్రైస్ ఇక్కడ మనకి ట్రిగ్గర్ అయితే అవ్వడం జరిగింది. కానీ తను అంత నష్టపోవాల్సింది కాదు. తను 150 దగ్గర అమ్మున్నా, ఈవెన్ 176 దగ్గర తను అమ్మున్నా, తను తీసుకున్న లాట్స్ ప్రకారం తను 35,000 దగ్గరగా మాత్రమే నష్టపోయింది. సో ఇదేనా హైయెస్ట్? 677.60నేనా ఈ 16,450 కాల్ ఒక హైయెస్ట్ అంటే? ఆ రోజు ఆ కాల్ వెళ్ళింది హైయెస్ట్ 803 అనమాట. సో ఆప్షన్ ఉండే రేంజ్ని గమనించవచ్చు. అండ్ కేవలం ఆ పాయింట్లో ఎలా స్పైక్ వచ్చింది అనేది కూడా మీరు గమనించవచ్చు. ఎక్కువగా బయర్స్ అండ్ సెల్లర్స్ ఉంటే మోస్ట్లీ స్లిప్పేజ్ అనేది 5 పైస్ 10 పైస్ అండ్ మాక్సిమం 1 to 2 రూపీస్లోనే ఉంటుంది. ఇన్ని రూపీస్లో మనకి స్లిప్పేజ్ మీన్స్ మనకు కనిపిస్తున్న ప్రైస్కి ఫైనల్గా మనం మార్కెట్ ప్రైస్ పెడితే అది ఎగ్జిక్యూట్ అయ్యే ప్రైస్కి ఇంత గ్యాప్ అయితే ఉండదు. అది మార్కెట్ టైంలో ఈ ప్రైస్కి ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది డెఫినెట్లీ అందరినీ కొంత సర్ప్రైజ్ చేసింది. దీనికి రీజన్స్ ఏమి ఉండొచ్చు అండ్ ట్రేడర్స్ దీని నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలి? రీజన్స్ కొన్ని సందర్భాల్లో చాలా రేర్ కేసెస్లోనే మార్కెట్లో కొంతమంది బిగ్ ప్లేయర్స్
లాట్స్లో మెన్షన్ చేయాల్సింది పోయి క్వాంటిటీస్లో మెన్షన్ చేస్తుంటారు. లైక్ నిఫ్టీ లాట్ ఒకటి మనం కొనాలనుకోండి 1 అని మెన్షన్ చేస్తాం, అదే క్వాంటిటీలో మనం కొనాలనుకుంటే 50 అని మెన్షన్ చేస్తాం. బట్ కొన్నిసార్లు మిస్టేకన్గా లాట్ దగ్గర కూడా మనం 50 ప్లేస్ చేసేస్తూ ఉంటాం. అలా లాట్స్ మెన్షన్ చేయాల్సిన దగ్గర క్వాంటిటీస్ని మెన్షన్ చేయడంతో మేబీ అది ఒక పెద్ద ఆర్డర్ అవడం కారణంగా, మేబీ ఎవరైనా బిగ్ ప్లేయర్ ఒక హ్యూజ్ నెంబర్ ఆఫ్ కాల్స్ని ట్రేడ్ చేయడం కారణంగా సడన్గా మనకి విత్ ఇన్ సెకండ్స్లో ప్రైస్ అక్కడికి వెళ్ళుండొచ్చు. కాకపోతే మార్కెట్లో ప్రైస్ డిస్కవరీ సెకండ్ టు సెకండ్ జరుగుతూనే ఉంటుంది. ఏదైనా ఒక ఈవెంట్ కారణంగా స్టాక్ ప్రైస్ కానీ ఆప్షన్ ప్రైస్ కానీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతే డౌన్ సైడ్ కానీ టాప్ సైడ్ కానీ విత్ ఇన్ సెకండ్స్లోనే మళ్ళీ ఉండాల్సిన ప్రైస్ దగ్గరికి వచ్చేస్తుంది. సో అలా ఎవరైనా బిగ్ ప్లేయర్స్ ట్రేడ్స్ రాంగ్ ట్రేడ్స్ని ప్లేస్ చేయడం కారణంగా అబ్నార్మల్ ప్రైజెస్లో ఆప్షన్ అయితే ట్రేడ్ అయి ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇలాంటి వాటి నుంచి కొంత జాగ్రత్తగా ఉండాలనుకుంటే మీరు స్టాప్ లాస్ మార్కెట్ అని స్టాప్ లాస్ని ప్లేస్ చేసి ఉంటారు కదా, అది ఒకవేళ ట్రిగ్గర్ అయితే మార్కెట్ ప్రైస్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ మీరు యాక్టివ్గా ఉండి ఆ ప్రైస్ దగ్గరికి వస్తుంటే మీరు అది క్యాన్సిల్ చేసి ఒక లిమిట్ పెట్టి మీరే సెల్ చేయడానికి ప్రయత్నించండి. ఒక లిమిట్ పెట్టి సెల్ చేయండి, లేదంటే స్టాప్ లాస్ మార్కెట్ కంటే స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్స్ని మెయింటైన్ చేయండి. సో దట్ మీరు అనుకున్న ప్రైస్లోనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. మార్కెట్ పెడితే ఎగ్జాక్ట్గా ఆ పాయింట్లో ఎక్కడ ఉందో అక్కడ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో ఇది వెనస్డే మనం మాట్లాడుకునే లెవెల్స్. థర్స్డే మనకి మార్కెట్ హాలిడే అండ్ ప్రెసెంట్ ఈ సపోర్ట్స్ కంటే మార్కెట్ కిందే ఉంది. కానీ ప్రెసెంట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ 150 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్లో ఉంది కదా. అండ్ ఒకవేళ ఈ లెవెల్ అబోవ్ మనకి మార్కెట్ వస్తే ఇవే మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంది. సో ఇదే మెయింటైన్ చేద్దాం. ఒకవేళ ఓపెనింగ్ ఈ లెవెల్స్ బిలో ఉందనుకోండి, నేను ఈ ఇమేజ్ని మీకు అగైన్ టెలిగ్రామ్లో కొత్త డేటాతో అప్లోడ్ చేస్తాను. ఇఫ్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేయండి. 2 lakh అబోవ్ సబ్స్క్రైబర్స్ ఉన్న గ్రూప్ కనిపిస్తుంది, అదే మన ఛానల్. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మార్కెట్ ఒక డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు సడన్గా ఇంతలా గ్యాప్ డౌన్ వస్తే, నేను మీకు ప్రీవియస్గా కూడా ఇది మెన్షన్ చేశాను, ఆప్షన్ చైన్లో మనకు ఒక స్టెబిలిటీ కనిపించదు. డౌన్ సైడ్కి వెళ్తే ఎవరికి రిస్క్? పుట్ రైటర్స్కి రిస్క్. సో వీళ్ళు ఏంటంటే వెయిట్ చేస్తుంటారు 1 or 2 days. మార్కెట్ మూలో నిజంగా అంత స్ట్రెంత్ ఉందా, అగైన్ పైకి వస్తుందా అని తక్కువ అన్వైండింగ్సే కనిపిస్తుంటాయి. సో ప్రెసెంట్ కూడా అదే డేటా మెయింటైన్ అవుతుంది. ఒక డే మనకి వెయిట్ చేస్తే ఆప్షన్ డేటా అయితే కొంత క్లియర్గా ఉంటుంది. కాబట్టి ప్రెసెంట్ ఉన్న డేటాని బట్టి ఏ ఒపీనియన్ కూడా తీసుకోవద్దు. అండ్ లాస్ట్ వీక్ సండే రోజు మనం మాట్లాడుకున్న రేంజ్ 16,400 to 16,800. నేను అదే రేంజ్లో నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ ఉంటుంది అనుకుంటున్నాను. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.